థ్యాంక్ యూ స్వప్న. మొత్తానికి మాత్రం కాంగ్రెస్ పార్టీ మాత్రం ముందస్తుగానే ఇంతకుముందు చెప్పుకున్నట్లే కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా అధికారంలోకి రావడమే లక్ష్యంగా కూడా దూసుకుపోతుంది. దాంట్లో ఉద్దేశంగానే ఇప్పటికే 63 స్థానాలకు పైగా మాత్రం లీడ్లో ఉంది కాంగ్రెస్ పార్టీ. ఇటు బీఆర్ఎస్ పార్టీ మాత్రం కేవలం 40 స్థానాల్లో మాత్రం లీడింగ్ ఉంది. ఒకవేళ హంగు లాంటి పరిస్థితి ఏర్పడితే మాత్రం ఖచ్చితంగా బెంగళూరుకు తరలించే యోచనలో మాత్రం కాంగ్రెస్ పార్టీ ఉంది. దానికి సంబంధించి ఇప్పటికే కర్ణాటక ఉప ముఖ్యమంత్రి పిసిసి అయినటువంటి డీకే శివకుమార్ కూడా నిన్న రాత్రి 11:30కే ఇటు తాజ్ కృష్ణకు వచ్చిన సందర్భం ఉంది. తాజ్ కృష్ణ నుంచే ఈరోజు తెల్లవారుజామున 3:30 వరకు కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్ నేతలతో కూడా జూమ్ సమావేశంలో చర్చించడం జరిగింది. ఒకవేళ హంగు వస్తే ఖచ్చితంగా మనం అభ్యర్థులను కాపాడుకోవాలనే విషయంపై మాత్రం ఇటు ఏఐసిసి అగ్రనేతలతో పాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలతో కూడా జూమ్ సమావేశంలో కూడా డీకే శివకుమార్ చర్చించినట్టుగా తెలుస్తూ ఉంది. దానికి సంబంధించి ఇప్పటికే మనం బస్సులు కూడా ఇప్పటికే సిద్ధం చేశారు. 3 బస్సులను కూడా ఇప్పటికే సిద్ధం చేసిన పరిస్థితి ఉంది. అదేవిధంగా తాజ్ కృష్ణలో కూడా మన విజువల్స్లో చూడొచ్చు. తాజ్ కృష్ణలో కూడా ఇప్పటికే అక్కడ స్క్రీన్ ఏర్పాటు చేశారు. ఫలితాలకు సంబంధించిన స్క్రీన్తో పాటు అక్కడ 119 నియోజకవర్గాలకు సంబంధించిన అభ్యర్థులు గెలిచిన వెంటనే కూడా అక్కడ ఇప్పటికే కర్ణాటక సంబంధించిన మంత్రులను కూడా 10 నియోజకవర్గాలకు ఒక మంత్రి చొప్పున కూడా ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కూడా అందరి అభ్యర్థుల వద్ద కూడా కర్ణాటక డీకే శివకుమార్ కూడా పంపిన పరిస్థితి ఉంది. ఎప్పుడైతే ఆ 10 మంది అభ్యర్థుల్లో ఎంతమంది అయితే గెలుస్తారో ఆ అభ్యర్థులను అందరినీ తీసుకొని నేరుగా తాజ్ కృష్ణకు రానున్నారు. ఆ తాజ్ కృష్ణలో ఒకవేళ హంగు లాంటి పరిస్థితి ఏర్పడితే మాత్రం వెంటనే అక్కడ సిద్ధం చేసినటువంటి బస్సులలో మాత్రం బెంగళూరు వెళ్లే పరిస్థితి కనిపిస్తుంది. ఒకవేళ పూర్తి మెజారిటీ వచ్చినట్లయితే అవసరమైతే తాజ్ కృష్ణలోనే మకాం వేసే అవకాశం మాత్రం కనిపిస్తూ ఉంది. మొత్తానికి మాత్రం కాంగ్రెస్ పార్టీ మాత్రం కొంత ముందస్తులు భాగంగానే, ఎందుకంటే నేను డీకే శివకుమార్ స్వయంగా ఇటు తెలంగాణకు వస్తూ కూడా బెంగళూరులో మాట్లాడాడు. బెంగళూరులో స్వయంగా సీఎం కేసీఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన 30 నుంచి 35 మంది అభ్యర్థులతో టచ్లో ఉన్నాడు. నేరుగా కేసీఆర్ ఫోన్ చేసి మాట్లాడాడు. ఒకవేళ గెలిచినట్లయితే వెంటనే అవసరమైతే అంగులాంటి పరిస్థితి ఏర్పడితే ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీలోకి రావాలని చర్చించినట్లు కూడా ఇక్కడ డీకే శివకుమార్ దగ్గర సమాచారం ఉంది. ఆ సమాచారం ఉన్న నేపథ్యంలోనే కూడా డీకే శివకుమార్ కొంచెం అలర్ట్ అయి నేరుగా హైదరాబాద్ వచ్చిన పరిస్థితి ఉంది. హైదరాబాద్లో తాజ్ కృష్ణలో మకాం వేశాడు. ఖచ్చితంగా ఏ ఒక్క అభ్యర్థిని కూడా చేజార్చుకోవడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా లేదు. దాంట్లో భాగంగానే ఇప్పటికే ఇంతకుముందు చెప్పుకున్నట్లు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఫలితాలకు సంబంధించి కూడా ఫలితాల కౌంటింగ్ కేంద్రాల వద్దే కూడా కర్ణాటక సంబంధించిన మంత్రులు ఉన్నారు. ఆ మంత్రులు వాళ్ళ పని ఖచ్చితంగా గెలిచిన వెంటనే వాళ్ళని హైదరాబాద్ తరలించే సమాచారం మాత్రం వాళ్ళ దగ్గర ఉంది. వాళ్ళు నేరుగా ఆ కౌంటింగ్ కేంద్రాల నుంచే నేరుగా ఇటు తాజ్ కృష్ణకు తీసుకురానున్నారు. ఇదిలా ఉంటే మాత్రం ఒకవేళ హంగు కాకుండా పూర్తి మెజారిటీ వచ్చినట్లయితే అప్పటికీ కూడా తాజ్ కృష్ణలో మకం వేయాలి. ఖచ్చితంగా ప్రభుత్వం ఏర్పడే వరకు కూడా తాజ్ కృష్ణలోనే అభ్యర్థులను ఉంచాలనే ఆలోచన ఉంది. ఇప్పటికే ఒకవైపు మెదక్ కావచ్చు, అదేవిధంగా రంగారెడ్డి, హైదరాబాద్ ఈ 3 జిల్లాలకు సంబంధించి మాత్రం కొంత బీఆర్ఎస్ పార్టీ ముందంజలో ఉందని చెప్పుకోవాలి. ఇక మిగతా ఉమ్మడి మహబూబ్ నగర్కి సంబంధించి కానీ, అదేవిధంగా నల్గొండ జిల్లాకు సంబంధించి కానీ, ఖమ్మం జిల్లాకు సంబంధించి కానీ, అదేవిధంగా వరంగల్ సంబంధించి కానీ ఈ 4 జిల్లాలకు సంబంధించి కూడా పూర్తిగా కాంగ్రెస్ పార్టీ మాత్రం లీడ్లో ఉంది. ఇటు ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించి ఇప్పటికే 11 నియోజకవర్గాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ మొత్తంగా 12 నియోజకవర్గాలు, ఆ 12 నియోజకవర్గాల్లో కూడా 11 నియోజకవర్గాలు ఒక సూర్యాపేట మినహా మిగతా అన్ని నియోజకవర్గాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ లీడింగ్ ఉంది. ఆ సూర్యాపేటలో కూడా మంత్రి జగదీశ్వర్ రెడ్డి కేవలం 1000 ఓట్లతో మాత్రమే ఆధిక్యంలో ఉన్నారు. అక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి రామరెడ్డి దామోదర్ రెడ్డి పోటీ చేస్తా ఉన్నారు. రామరెడ్డి దామోదర్ రెడ్డి కూడా ఖచ్చితంగా సూర్యాపేటకు సంబంధించిన లోకల్ ఓట్లలో కొంత కాంగ్రెస్ పార్టీ వీక్గా ఉంది. ఖచ్చితంగా విలేజ్లకు వెళ్ళేసరికి నేనే లీడింగ్లో ఉంటాననేసి మాత్రం విశ్వాసం వ్యక్తం చేస్తున్నాడు. మరోవైపు వరంగల్లో కూడా 12 నియోజకవర్గాలు ఉంటే 12 నియోజకవర్గాల్లో కూడా 11 నియోజకవర్గాలు కూడా అక్కడ కూడా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ లీడ్లో ఉంది. అదేవిధంగా ఉమ్మడి మహబూబ్ నగర్ సంబంధించి కూడా అక్కడ మొత్తం 14 నియోజకవర్గాలు ఉన్నాయి. ఆ 14 నియోజకవర్గాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ లీడింగ్ ఉంది. 11 నియోజకవర్గాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ లీడింగ్ ఉంది. ఇది చూసుకుంటే మరోవైపు నిజామాబాద్, అదేవిధంగా కరీంనగర్కి సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ లీడింగ్ ఉంది. కొంత ఆదిలాబాద్ మాత్రం ఇటు బీజేపీ, ఆదిలాబాద్ అదేవిధంగా హైదరాబాద్కి సంబంధించిన అవుట్కట్స్ రంగారెడ్డికి సంబంధించి మాత్రం బీజేపీ లీడింగ్లో ఉంది 10 స్థానాలకు లోపు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ మాత్రం అనూహ్యంగా ఇటు కరీంనగర్ జిల్లాకు సంబంధించి కావచ్చు, నిజామాబాద్ జిల్లాకు సంబంధించి కావచ్చు, కొంత మాత్రం వాస్తవానికి రంగారెడ్డి జిల్లాలో కూడా కాంగ్రెస్ పార్టీపై ఆశలు పెట్టుకున్నారు. కానీ రంగారెడ్డి జిల్లాకు సంబంధించి కేవలం పరిగి, వికారాబాద్ లాంటి నియోజకవర్గాల మీద పెద్దగా కాంగ్రెస్ పార్టీకి అచ్చొచ్చేలాగా కనిపిస్తలేదు. ఏదేమైనప్పటికీ 65 స్థానాల్లో మాత్రం ప్రస్తుతానికి కాంగ్రెస్ పార్టీ లీడింగ్ ఉంది. కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఖచ్చితంగా 75 స్థానాలకు పైగా గెలుచుకుంటామనే ఒక ధీమా ఉంది. అయినప్పటికీ ఒక ముందస్తు జాగ్రత్తలో భాగంగానే గతంలో ఫిరాయించిన నేపథ్యం కావచ్చు, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు గెలిచినప్పటికీ ఇటు బీఆర్ఎస్ పార్టీకి ఫిరాయించిన నేపథ్యంలో కూడా కొంత అలర్ట్ అయింది అని చెప్పుకోవచ్చు కాంగ్రెస్. దాంట్లో భాగంగానే మరోవైపు పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కూడా ఇటు కొడంగల్లో పోటీ చేస్తూనే ఇటు సీఎం కేసీఆర్ పైన కూడా కామారెడ్డిలో పోటీ చేశాడు. కామారెడ్డిలో వాస్తవానికి
వాస్తవానికి నిన్న రేవంత్ రెడ్డితో రాజు మాట్లాడిన సందర్భంలో కూడా అవసరమైతే నేనే గెలుస్తాను, లేదంటే సెకండ్ పొజిషన్లో ఉంటాను, కానీ కేసీఆర్ మాత్రం థర్డ్ పొజిషన్లోకి వెళుతున్నాడని చాలా ఘంటాపదంగా చెప్పాడు. అక్కడ బీజేపీ అభ్యర్థి గెలుస్తున్నాడని. కానీ అనూహ్యంగా రేవంత్ రెడ్డి ఫస్ట్ పొజిషన్లో ఉన్నాడు, సెకండ్ పొజిషన్లో బీజేపీ ఉంది, థర్డ్ పొజిషన్లో ఇటు సీఎం కేసీఆర్ ఉన్నాడు. మరోవైపు ఈటల రాజేందర్ బీజేపీకి సంబంధించిన సీనియర్ నేత ఈటల రాజేందర్ రెండు ప్లేస్లలో కూడా ఇటు హుజూరాబాద్లో కావచ్చు, అదేవిధంగా గజ్వేల్లో కావచ్చు, రెండు చోట్ల కూడా కొంత వెనుకబడి ఉన్నారని చెప్పుకోవచ్చు. ఏదేమైనప్పటికీ ఒకవేళ సీఎం కేసీఆర్ని కామారెడ్డిలో రేవంత్ రెడ్డి ఓడించబోతున్నట్లు తెలుస్తా ఉంది. అది ఒక విధంగా చరిత్ర అని చెప్పుకోవాలి. ఎందుకంటే చివరి నిమిషంలో కేవలం ఒక్కరోజు మాత్రమే మిగిలి ఉన్న నేపథ్యంలో అక్కడ కామారెడ్డిలో రేవంత్ రెడ్డిని ఏఐసిసి అధిష్టానం అక్కడ పోటీ చేయాలని ఆర్డర్ పాస్ చేసిన సందర్భం ఉంది. దాంట్లో భాగంగానే చివరి నిమిషంలో మాత్రం కామారెడ్డిలో బరిలోకి నిలిచాడు రేవంత్ రెడ్డి. కానీ అనూహ్యంగా తనే గెలవబోతున్నట్లు మాత్రం తెలుస్తా ఉంది. ప్రస్తుతానికి మాత్రం మూడు రౌండ్లు వెలువడ్డప్పటికీ ఆ 3 రౌండ్లలో కూడా పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి లీడ్లో ఉన్నట్టు తెలుస్తా ఉంది, 2000కు పైగా. మొత్తానికి చూడాలి. మొత్తానికి కామారెడ్డిలో మాత్రం సీఎం కేసీఆర్ ఏకంగా థర్డ్ పొజిషన్కి వెళ్ళబోతున్నాడు. ఇటు గజ్వేల్లో కూడా కేవలం 1000-2000 ఓట్లతోనే గెలిచే అవకాశం మాత్రం కనిపిస్తూ ఉంది. మొత్తం ఓవరాల్గా మాత్రం కాంగ్రెస్ పార్టీ కొంత ఉత్సాహం ఉంది. ఇప్పటికే గాంధీభవన్లో కూడా సంబరాలు చేసుకున్న పరిస్థితి ఉంది. ఏదైతే మొదటగా మొత్తం పోస్టల్ బ్యాలెట్ ఫలితాలు వెళ్ళినప్పటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ లీడ్లో ఉంటూనే ఉంది. ఆ నేపథ్యంలో ఇటు గాంధీభవన్లో కూడా బాణసంచా పేలుస్తూ కూడా పెద్దగా స్లోగన్స్ ఇస్తూ కూడా కాంగ్రెస్ పార్టీకి కార్యకర్తలంతా కూడా కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ అయినటువంటి గాంధీభవన్ వైపు వస్తున్నారు. ఇక్కడ కోలాహలంగా ఉంది. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలంతా కూడా కాంగ్రెస్ పార్టీకి, అదేవిధంగా రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీకి జేజేలు కొడుతూ మాత్రం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. స్వప్న. రైట్, థ్యాంక్ యూ విక్రాంత్.